శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి ఉగాది మహోత్సవాల సందడి నెలకొంది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలంలో కొలువైన బ్రహ్మరాంబికాదేవిని కన్నడిగులు తమ ఆడపడుచుగా భావిస్తారు. ఉగాది ఉత్సవాల్లో అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరాసారెలు సమర్పించడం వారికి ఆనవాయితీ. దీంతో ప్రతి ఏడాది లక్షలాది మంది కన్నడ భక్తులు వాహనాల్లో కాలినడకన శ్రీశైలానికి చేరుకోవటం ఒక సాంప్రదాయం. అందులో భాగంగా ప్రస్తుతం అమ్మ దర్శనానికి వాహనాలు కాలినడకన కన్నడ భక్తులు తరలివస్తున్నారు. ఈ నెల 16 నుంచి 20 వరకు శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 16 వరకు భక్తులకు మల్లన్న సర్పదర్శనం ఉంటుంది. మల్లన్నను తాకి తమ మొక్కులు తీర్చుకునేందుకు వేలాది మంది భక్తులు నల్లమలలో పాదయాత్రగా శ్రీశైలానికి చేరుకుంటున్నారు. కన్నడ భక్తుల సమూహంతో అటవీ పరిసరాలను శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. మరోవైపు వాహనాల రాకతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్రగా వస్తున్న భక్తుల రద్దీ కారణంగా ఘాట్ రోడ్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఎండ తీవ్రతకు తోడు ట్రాఫిక్ జామ్ సమస్య తోడవడంతో అటు వాహనదారులు, ఇటు పాదయాత్ర భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు, దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఘాట్ రోడ్లో వాహన రాకపోకలను క్లియర్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ ప్రశాంత్, చెప్పండి. బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్కాపురం జిల్లా యొక్క నల్లమల అటవీ ప్రాంతం గుండా కర్ణాటక, మహారాష్ట్రకు చెందినటువంటి భక్తులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఈ యొక్క శ్రీశైలానికి వెళ్తున్నారు. ఎందుకంటే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి శ్రీశైలంలో కొలువైన బ్రహ్మరాంబికాదేవిని కర్ణాటక భక్తులు తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తుంటారు. ఉగాది ఉత్సవాల్లో అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారెలు సమర్పించడం అనేది వారికి ఎప్పటి నుంచో ఆనవాయితీగా ఉంది. దీంతో ప్రతి ఏటా కూడా లక్షలాది మంది కర్ణాటక భక్తులు అయితే మాత్రం కాలినడకన శ్రీశైలానికి అయితే వెళ్తుంటారు. అందులో భాగంగా ప్రస్తుతం శ్రీశైలానికి అయితే పెద్ద ఎత్తున కాలినడకనైతే ఈ యొక్క నల్లమల దట్టమైనటువంటి అడవి మార్గం గుండా పెద్ద ఎత్తున వెళ్తున్నారు. ఈ నెల 16 నుంచి 20 వరకు ఉగాది బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో, అదేవిధంగా ఈ నెల 16 వరకు కూడా ఈ యొక్క మల్లన్న భక్తులకైతే మాత్రం స్పర్శ దర్శనం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క కాలినడకన భక్తులైతే మాత్రం పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లి మల్లన్నను తాకి తమ మొక్కులు తీర్చుకునేందుకైతే మాత్రం భక్తులు పాదయాత్రగా చేరుకుంటున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున పిల్లలు, పెద్దలు, వృద్ధులతో పాటు ఆ పిల్లలను భుజాలు ఎత్తుకొని కూడా కొందరైతే మాత్రం ఎర్రటి ఎండలో కూడా ఈ యొక్క ఉత్సాహంగా ఈ యొక్క అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. దీంతో నల్లమల అడవి ప్రాంతం అంతా కూడా శివనామ స్మరణతోటైతే మారుమోగుతున్నాయి. అక్కడక్కడ చూసుకుంటే పాదయాత్రగా వచ్చేటువంటి వారికి పలు స్వచ్ఛంద సంస్థలు కూడా అల్పాహారం, మజ్జిగ, నీరు అటువంటివి కూడా వీరికైతే ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క నల్లమల అడవి మార్గంలో నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి వెంకటాపురం, బైర్లూటి, పెచ్చెరువు, భీముని కొలను తదితర ప్రాంతాల గుండా ఎక్కువగా ఈ యొక్క నల్లమల అటవీ ప్రాంతంలో గత 2 రోజులుగా అయితే మాత్రం భారీగా రద్దీ పెరిగింది. గతంలో చూసుకుంటే కూడా ఈ యొక్క నల్లమల అటవీ మార్గంలో ఈ పెద్ద పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు ఇవన్నీ కూడా ఉంటుంటాయి. కాబట్టి ఫారెస్ట్ అధికారులు కూడా పలు సూచనలు చేస్తా ఉన్నారు. ఎవరు కూడా సింగిల్ గా వెళ్ళకూడదు, గుంపులుగా వెళ్ళాలని కూడా వారైతే చెప్తున్నారు. ఎందుకంటే గతంలో మహాశివరాత్రి వేళ కూడా ఒక పెద్ద పులి కూడా ఈ యొక్క భక్తులకు తారసపడింది. దీంతో అటవీ అధికారులు కూడా పలు సూచనలు అయితే చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కర్ణాటక భక్తులైతే మాత్రం దాదాపు 1000 కిలోమీటర్ల నుంచి కూడా పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చేటువంటి భక్తులు కూడా మనకు కనిపిస్తున్నారు. దీంతో ఈ యొక్క ప్రధానంగా దిగువ శ్రీశైలంగా పేరొందినటువంటి దోరణాల మీదుగా వాహనాలు అయితే, అంటే వీరంతా కూడా కాలినడకన భక్తులంతా కూడా శ్రీశైలానికి వెళ్తున్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి వాహనాలు అయితే మాత్రము ఈ యొక్క దోరణాల మీదుగా శ్రీశైలానికి పెద్ద ఎత్తున వెళ్తున్నాయి. దీంతో ఈ యొక్క ఘాట్లో కూడా బాగా
ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో అధికారులు ఇటు పోలీసులు అదే విధంగా ఫారెస్ట్ అధికారులు అయితే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వారు కూడా పలు సూచనలు చేస్తున్నారు. ఇక దిగువ శ్రీశైలం నుంచి పైకి వెళ్లే కాలినడకన వెళ్లే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు దేవస్థాన అధికారులు? ఏదైతే ఈ యొక్క పాదయాత్రగా వెళ్తున్నటువంటి భక్తులకైతే మాత్రము అటు ఆలయ అధికారులు అదే విధంగా దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా వారికి తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడి నుంచో వాళ్ళందరూ కూడా భక్తులు పాదయాత్రగా వస్తుంటారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రధానంగా వీరు ఏదైతే అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారో అక్కడికి వచ్చే వారికి అయితే మాత్రం ఎలాంటి ఆటంకం కలగకుండా వారికి ఆ స్పర్శ దర్శనం కూడా కలిగేలాగా వారికి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నారు. ఇది ఎక్కువగా పాదయాత్రగా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది కాబట్టి అటు ఆరోగ్య శాఖ అధికారులు కూడా తగిన ఏర్పాట్లు అంటే వారికి అవసరమైనటువంటి సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుందని కూడా ఆలయ అధికారులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.